నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రధాన కూడళ్లలో చలవ పందిర్ల ఏర్పాటు. హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రామకృష్ణ ఆటానమస్ డిగ్రీ కళాశాల మరియు పీజీ కళాశాలలో కెమెరన్ 2K25. కోర్టులో ఉన్న కేసును పరిష్కరించి కానిస్టేబుల్ మెయిన్ పరీక్షలను వెంటనే నిర్వహించాలని డివైఎఫ్ఐ నాయకుల డిమాండ్. విద్యుత్ మీటర్ల రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ డిఈ కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన. పట్టణంలో వెలిసిన సుంకుల పరమేశ్వరీదేవి అమ్మవారికి సల్లముద్ద సమర్పణ. రాష్ట్రంలో నంద్యాల పట్టణం అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న దృష్ట్యా నంద్యాల మున్సిపాలిటీ తరపున ప్రధాన కూడళ్లలో చలవ పందిర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృధా చేయరాదని సూచించారు. అలాగే వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైతేనే ఇళ్ల నుండి బయటకు రావాలని, లేని పక్షంలో ఇళ్లలో ఉండాలని, పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పట్టణంలో జనసంవర్ధం కలిగిన ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణంలో మరి రానున్న వేసవి దృష్ట్యా పురపాలక సంఘం తరఫు నుంచి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి పట్టణం నంద్యాల పట్టణం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎండ వేడిలో మరి దాదాపు టాప్ పొజిషన్ లో ఉండడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ముఖ్య కూడళ్లలో షేడ్స్ ఏర్పాటు చేసి మరి వాహనదారులు ప్రజల సౌకర్యార్థం నీడను ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్, ప్రామినెంట్ ప్లేసెస్ లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏమిటంటే, ఈ రానున్న వేసవిలో దయచేసి అత్యవసరమైతే తప్ప మరి మీరు ఇళ్ల నుంచి బయటికి రాకూడదని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తున్నాము. మరి పెద్ద వయసు వాళ్ళు, మరి చిన్నపిల్లలు కూడా ఈ ఎండవేడికి ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏదైనా పనులు ఉన్నప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ లో కానీ వెళ్ళి చేసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా రానున్న వేసవిలో మంచినీటిని కూడా పొదుపుగా వాడండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలా చోట్ల నేను గమనించింది ఏమిటంటే, నీటిని మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తున్న నీటిని సమృద్ధిగా సప్లై చేస్తున్నాము, దాన్ని కొన్ని చోట్ల ప్రజలు వృధా చేస్తున్నట్టుగా మేము గమనించడం జరిగింది. మరి ఆ రకమైన వృధాను అరికట్టి అవసరమైన ప్రాంతాల్లో మనం ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి వారి యొక్క ఏదైనా కుళాయిలు కానీ, లీకేజెస్ కానీ, కుళాయి తీసేసి ఉంటే అటువంటివి కానీ జాగ్రత్తగా వాటిని టైట్ చేస్తే ఇంకొక ప్రాంతంలో, ఎందుకంటే వేసవి ఎద్దడిలో మంచినీటి అవసరాలు అనేవి పెరుగుతాయి. అది మనుషులకే కాకుండా పశువులకు, పక్షులకు కూడా నీటి అవసరం అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి మరి మనం ఈ రకంగా కొంత జాగ్రత్తలు తీసుకున్నందువల్ల రానున్న వేసవిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చన్న విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో నడిగడ్డ మున్సిపల్ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్లు సాదిక్, సమ్మత్ హాజరయ్యారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో హైదరాబాద్ నుండి వచ్చిన కంటి వైద్యులు పరీక్షలను నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలను అందజేసి అవగాహన కల్పించారు. हेलो एवरीवन, हम लोग हैदराबाद से आए थे. हम लोग फ्री आई कैंप ऑर्गेनाइज कर रहे हैं. माय नेम इज डॉक्टर उवैस सिद्दीकी. आई अवेयरनेस इज इम्पोर्टेंट है. अभी रिसेंटली ग्लाकोमा, कैटरैक्ट स्क्रीनिंग, विजन स्क्रीनिंग छोटे बच्चों में ये जो डिस्ट्रिक्टों में है, उन लोगों को जो प्रॉब्लम है उन लोगों को फाइंड आउट करने के लिए हम लोग ये कैंप अवेयरनेस प्रोग्राम कर रहे हैं. हमारे साथ जो है नंद्याल के लोग भी है जो हमें ये चीज में हम लोग को बहुत सपोर्ट कर रहे हैं. उन लोगों का बहुत बहुत शुक्रिया, थैंक यू. हैदराबाद డాక్టర్ ఓవైసీ జెండర్ కమిషన్ ఆధ్వర్యంలో మన హ్యూమన్ రైట్స్ వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నడిగడ్డలో పెట్టి పేద ప్రజలకు కంటి చూపు అందరికంటే నేత్రదానం గొప్పదనేది
నేత్రం బాగుంటేనే కంటి చూపు బాగుంటే మనం ఏదైనా చూడగలుగుతాము అనేది ఒక మంచి ఒక ఉద్దేశంతో చిన్నపిల్లలు ఎక్కువ మన మొబైల్స్ అలవాటు పడి కోల్పోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఒకటే, మీరు సెల్ ఇవ్వడం వలన, సెల్ ఫోన్ ఇవ్వడం వలన పిల్లల యొక్క చూపు మీద భారం పడి, కంటి మీద భారం పడి తన చూపును కోల్పోయే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి మన ఎక్కువ భారతదేశంలో. అందుకోసమే ప్రతి ఒక్క తల్లిదండ్రులు సెల్లును పిల్లలకు ఉపయోగించకుండా, వాళ్లకు అలవాటు చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న హ్యూమన్ రైట్స్ మన హైదరాబాద్ నుంచి వచ్చిన బృందానికి, మా వార్డు ప్రజలకు, నడిగడ్డ ప్రజలకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మేము నంద్యాల ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ చేస్తున్నాము. ఎందుకంటే ఐ చెకప్ గురించి ఇక్కడ ప్రజలకి అవేర్నెస్ కోసం ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ మేము హైదరాబాద్ ఒక ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి ఇక్కడ మేము నంద్యాల ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ ని చేస్తున్నాము. ఇవాళ మార్నింగ్ నుంచి అందరినీ ఒకటే కోరుతున్నాము, వచ్చి ఈ ఫ్రీ ఐ చెకప్ ని మీరు యూటిలైజ్ చేయండి. మీరు కూడా చూపించుకోండి, మీ ఇంట్లో చెప్పండి. మన 2వ వార్డు, 3వ వార్డు, 5వ వార్డు ఈ కంటి అద్దాల కోసం బీద ప్రజలకు ఈ క్యాంపు పెట్టినందుకు ఎంతో సంతోషించి వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా బీద ప్రజలు ఉన్నారు, ఈ రంజాన్ నెలలో మాసంలో పెట్టినందుకు చాలా ముస్లింస్లకు వాళ్ళు కంటి చూపు కోసము ఎంతో కష్టపడి ఇక్కడ పెట్టినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు పెట్టినందుకు హైదరాబాద్ డాక్టర్స్ కి వాళ్ళ అమ్మాయి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థలో మంగళవారం నేషనల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీట్ క్యామరన్ 2K25 కార్యక్రమం కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు హాజరయ్యారు. ఈ మేరకు ఆయనకు కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ, గత నెల 19వ తేదీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియామకం కావడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా నేడు రామకృష్ణ అటానమస్ కళాశాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు అన్ని విద్యాపరమైన సౌకర్యాలను కల్పించారని, ఇతర కళాశాలలకు ఆదర్శంగా ఈ కళాశాల నిలిచిందన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, విద్యాపరమైన అభివృద్ధికి, యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, ప్రొఫెసర్లు ప్రగతిరెడ్డి, హేమంత్ రెడ్డి, ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు. రీసెంట్గా 19th ఫిబ్రవరి ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్ రాయలసీమ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నేను తెలుగుదేశం గవర్నమెంట్ కోటమి ప్రభుత్వాన్ని నియమించడం జరిగింది. సో ఆ సందర్భంలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పరంగా కానీ, స్టాండర్డ్స్ కానీ, ఎకనామిక్స్ పరంగా కానీ కొంచెం ఒక మంచి స్థాయిలో తీసుకొని వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. సో ఆ సందర్భంలో అందరితో సమావేశమయ్యి వాళ్ళ ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంలో ఇలా కాలేజ్ నుండి కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ టు దిస్ కాలేజ్. సో మంచి కాలేజీ, ఇక్కడ అన్ని కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కానీ, విద్యార్థులు అన్ని చక్కని సౌకర్యాలు అన్ని మంచిగా విద్యను ఇచ్చడం జరుగుతుంది. సో ఇది మిగతా కాలేజీలు ఏవైతే రాయలసీమ యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్ ఉన్నాయో ఆ కాలేజీలు కూడా ఆదర్శప్రాయంగా మంచి కాలేజ్ అని నా యొక్క అభిప్రాయం. కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా ఇప్పటికే నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు కోర్టు పరిధిలో వివాదంలో ఉన్న నేపథ్యంలో మెయిన్ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. వెంటనే కోర్టులో ఉన్న కేసును పరిష్కరించి మెయిన్ పరీక్షలను నిర్వహించాలని కానిస్టేబుల్ పరీక్షలకు పోటీ పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులు, డివైఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మండుటెండలో మోకాళ్లపై ఉండి వారి ఆవేదనను ప్రభుత్వానికి వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ పోటీ పరీక్షల్లో పాల్గొన్న నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసి ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నాయని, ఇంతవరకు కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని అన్నారు.
పరీక్షల్లో పోటీకి సిద్ధం కావడానికి ఆర్థికంగా మానసికంగా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి పరీక్షల్లో పాల్గొంటే అర్ధాంతరంగా కోర్టులో కేసులను వేసి నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో గత 3 సంవత్సరాలలో 3 నోటిఫికేషన్లను విడుదల చేసి దాదాపు 25,000 మంది కానిస్టేబుళ్లను నియమించడం జరిగిందని, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు కేవలం 5,000 పోస్టులను కూడా భర్తీ చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని తెలిపారు. 3 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులను పడుతూ ఆర్థికంగా మానసికంగా ఎంతో ఆవేదన చెందుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టు కేసులను పరిష్కరించాలని, మెయిన్స్ పరీక్షలను నిర్వహించి నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నోటిఫికేషన్ క్లియర్ అవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో మేము ఆవేదనతో ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఎంతో వాళ్ళ కుటుంబాలు మరియు ఆ విద్యార్థులు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి ఫినాన్షియల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక నోటిఫికేషన్ క్లియర్ కావడానికి 3 సంవత్సరాలు పడుతుందంటే వెయిట్ చేస్తారు. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకోవడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడతాయో తెలియకపోవడం వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఫినాన్షియల్ గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళ కుటుంబాలు ఎంత సఫర్ అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఒక విద్యార్థి ఒక నెలకు ప్రైవేట్ హాస్టల్లో ఉండడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇట్లా 3 సంవత్సరాలు అంటే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే 3 నోటిఫికేషన్ క్లియర్ అయ్యాయి. ఒక్కొక్క నోటిఫికేషన్ లో 20,000 పోస్టులు కంప్లీట్ చేసినారు. అలాంటిది మన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఒక 5,000 పోస్టులు కూడా మీరు క్లియర్ చేయలేకపోతున్నారు. ఇలాంటి దుస్థితిని తలుచుకుంటుంటే మేము ఎంతో ఆవేదనతో ఉన్నాం. పక్క రాష్ట్రంలో తెలంగాణలో 20,000 పోస్టులు ఒక నోటిఫికేషన్ కి కంప్లీట్ చేస్తున్నారంటే మీరు ఆలోచించుకోండి. ఇలా ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ ప్రభుత్వ వైఫల్యమా ఇది? ఈ వైఫల్యానికి ఎవరు కారణం? అంటే మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మేము ఇంత సఫర్ అవ్వాలి మీకోసం? చెప్పండి. నేనే ఉన్నాను ఉదాహరణకు, ఒక ఫిలిమ్స్ లో ఫిలిమ్స్ కంప్లీట్ చేసిన ఈవెంట్స్ లేదని చెప్పేసి నేను ఒక ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేయడానికి వెళ్ళాను ఐటీలో. తర్వాత మళ్ళీ ఈవెంట్స్ పెట్టారు. సో మళ్ళీ నేను ఆ ఉద్యోగాన్ని మానేసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చాను? నా జీవితం బాగుంటుంది, నా తర్వాత నా ఫ్యామిలీ సెట్ అవుతుంది, ఇలాంటి కారణాల వల్ల వచ్చాను. అలాంటిది మీరు మళ్ళీ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత, ఈవెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్స్ పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు మీరు? ఇలా ఎన్ని సంవత్సరాలు ఇలా ఎంతమంది ఉన్నారంటే ఇప్పటికీ 39,000 మందిలో 20,000 మంది బయటికి వెళ్ళిపోయారు. చదువుతూ వాళ్ళు ఫినాన్షియల్ గా ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలుసు. ఇలాంటి ఆవేదన మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. మీకు తలుచుకుంటే కోర్టు కేసులను పరిష్కరించడం మీకు పెద్ద విషయం కాదు. ఎంతో మంది కేసుల్ని మీరు ఎలాగో కంప్లీట్ చేసి ఉంటారు. ఒకసారి ఆలోచించండి. హోంగార్డులతో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించండి. ఇదే నా డిమాండ్. ఎలాగైనా సరే అయ్యా ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాము మేము. ఎందుకంటే ఇంత నడి రోడ్లో మోకాల మీద కూర్చొని ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? ఇదే నా డిమాండ్ అండి. ఒకసారి ఆ కోర్టు కేసులను కంప్లీట్ చేసేసి త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి. మేము సెలెక్ట్ అయితే మా ఉద్యోగాలు వస్తాయి. లేదంటే ఏదో ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసుకుంటారు. ఎందుకు ఇన్ని వేలు ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది? మేము దయచేసి ఇలా కాకుండా తొందరగా కంప్లీట్ చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. జనవరిలో వీళ్ళు బిల్స్ రాస్తే దాదాపు 4,59,000 మంది అర్హత సాధించారు. 95,000 మంది ప్రిలిమ్స్ ద్వారా ఈవెంట్స్ అర్హత సాధిస్తే 2 ఏళ్ల పాటు ఈవెంట్స్ నిర్వహించకుండా కాలయాపన చేసి చివరిగా డిసెంబర్, జనవరి ఆ ప్రాంతంలో ఈవెంట్స్ నిర్వహించారు. ఇప్పుడు మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు, ప్రిలిమ్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు, ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు, మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు. అంత గందరగోళంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. అందుకని నిరుద్యోగులుగా గత 2 ఏళ్ళు 3 ఏళ్ల నుంచి కోచింగ్ల చుట్టూ తిరుగుతూ ఈరోజు అద్దెలు కట్టుకోలేక అనేక అవస్థలు పడుతున్న నిరుద్యోగుల ఆవేదన ఆక్రమణ అర్థం చేసుకోని చెప్పి మేము హోంమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. యువకాలంలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మీ సమస్యలు పరిష్కారం చేస్తామని. కానీ ఇప్పటిదాకా 10 నెలలు గడుస్తా ఉన్నా కనీసం దీని గురించి మాట్లాడట్లేదు. కేసుల మీద కేసులు వేస్తా ఉంటే కేసులు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఈ రోజు ముద్రితుల్లో ఉంది. కనీసం అటెండ్ కూడా అవ్వడం లేదనేటువంటిది ఈ రోజు మాకు ఆవేదనగా ఉంది. అందుకనే ఈ రోజు కోర్టు కేసు అన్నింటినీ క్లియర్ చేయకుండా ఈ నోటిఫికేషన్ ముందుకు పోదు. కోర్టు కేసులను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల మీద కక్షపూరితంగా వ్యవహరించకుండా వాళ్ళని సానుకూలంగా సమస్య పరిష్కారం దిశగా ఆలోచన చేయని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని అయ్యా లోకేష్ గారు, మీరు వచ్చి 10 నెలలు అవుతా ఉన్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా క్లియర్ చేయలేని దుస్థితి ఈ రోజు మీ కుటుంబ ప్రభుత్వానికి ఉంది. అందుకనే తక్షణమే మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించారా? ఈ రోజు అనేక మంది కోర్టును ఆశ్రయించారు. వారందరికీ ఈ రోజు న్యాయం చేసి వాటిని క్లియర్ చేయాలి. కోర్టు కేసులన్నింటినీ క్లియర్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కి షెడ్యూల్ ప్రకటించి ఆ రకంగా
తేదీలు ప్రకటిస్తే గానీ ఈ రోజు నిరుద్యోగుల యొక్క గందరగోళానికి తెరదీసే పరిస్థితి లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని పోలీస్ కానిస్టేబుల్ 6,000 మంది ఉద్యోగులకు సంబంధించిన పోస్టులను తక్షణమే భర్తీ చేసిగా ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 3 డిస్కంల పరిధిలో 4,500 మంది విద్యుత్ మీటర్ల రీడర్లు పనిచేస్తున్నారని, అయితే స్మార్ట్ మీటర్లు రావడంతో తమకు ఉపాధి లేకుండా చేశారని, తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని, లేని పక్షంలో సంస్థలో ప్రత్యామ్నాయ ఉద్యోగాలను కల్పించాలని, సమాన పనికి సమాన వేతనాలను ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట విద్యుత్ మీటర్ల రీడర్లు ఏఐటీయూసీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ మీటర్ల రీడర్ల ఐక్యతతో రాష్ట్ర వ్యాప్తంగా డిఈ ఆఫీసుల ముందు నిరసన ప్రోగ్రాం కి వచ్చాము. వీళ్ళు ముఖ్య విషయం ఏమంటే వీరికి పని భద్రత, అదేవిధంగా పనికి తగ్గట్టు వేతనాలు సుప్రీంకోర్టు ఇచ్చే జీవోపకరంగా అమలు చేయాలని చెప్పేసి ఇన్నాళ్ళు వీళ్ళని వాడుకొని వీళ్ళ రక్త మాంసాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కరెంట్ ఆఫీసులలో పనిచేసి రీడింగ్ కొట్టి వీళ్ళు అభివృద్ధి చెందింది. కానీ ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో వీరిని పక్కన పెట్టి మరియు వీరికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అయ్యా, ఇక్కడైనా వీళ్లకు పని భద్రత కల్పించాలి, ప్రత్యామ్నాయం చూపాలి, లేకపోతే ఏఐటీసీ ఆధారంలో పెద్ద ఆందోళన కూడా కోరుకుంటామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 3 డిస్కంల పరిధిలో 4,500 మంది మీటర్ రీడర్స్ పనిచేస్తున్నాము. మా ప్రధానమైన సమస్య ఉద్యోగ భద్రత. స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో బిల్ రీడర్లను సంస్థలోనే ఉపాధి కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 20వ తేదీ మహాసభలో భాగంగా మహాసభ జరుపుకోవడం జరిగింది. తీర్మానంలో భాగమైనటువంటి ఈ రోజు డిఈ ఆఫీసు ఎదుట ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలలో వినతి పత్రం డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందండి. మీటర్ రీడర్లకు సంస్థలోనే ఉద్యోగ భద్రత కల్పించాలని, మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని, స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మా కుటుంబాలు వీధిన పడబోతున్నాయి, మాకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్లు అందరూ డిఈ ఆఫీసులో ఎదుట ధర్నా కార్యక్రమం మరియు డిఈ గారికి వినతి పత్రం సమర్పించడం జరుగుతుందండి. సంస్థలోనే ప్రత్యామ్నాయం కల్పించాలి, సంస్థలోనే ఉపాధి చూపించాలని ప్రతి ఒక్క మీటర్ రీడర్స్ ఈ రోజు చేస్తున్న ధర్నాలో మెయిన్ పార్ట్. అందువలన ప్రతి ఒక్క మీటర్ రీడర్స్ ఇక్కడికి వచ్చి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. డిఈ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగినది. మాకు ఉపాధి కల్పించి సంస్థలోనే విలీనం చేసుకోవాలని మీటర్ రీడర్స్ ను స్మార్ట్ మీటర్లు వస్తున్నటువంటి ఈ తరుణంలో స్మార్ట్ మీటర్లను ఉపాధి కోల్పోవడం జరుగుతున్నది. అందువలన మాకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరుచున్నాము. నంద్యాల పట్టణంలో వెలిసిన సుంకుల పరమేశ్వరిదేవి అమ్మవారికి ఉప్పరిపేట, గుడిపాటిగడ్డ, దేవలంపేటకు చెందిన ప్రజలు సల్లముద్దను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. గత 60 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నామని, ఇదే విధంగా కొనసాగిస్తున్నామని స్థానిక భక్తులు పేర్కొన్నారు. వేసవి కాలంలో ఎటువంటి వ్యాధులు రాకుండా అమ్మవారికి సల్లముద్దను సమర్పించడం జరిగిందని, అందరినీ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము సలముద్ద పిల్లలు అమ్మవారు పోయకుండా ఎప్పుడు ఎల్లగాలం సంవత్సరం ఇప్పుడు దేవరం శుక్లమ్మ గుడికి అందరూ భక్తాదులు అన్ని బియ్యం, బ్యాళ్ళు, పాలు, పెరుగు అన్ని ఇచ్చి డబ్బులు ఇచ్చి అంతా ఇచ్చి సాయం చేస్తారు. ఒక ఇంటిలో అన్ని తలా చేస్తారు. ఏమి దాని వలన అమ్మవారు పోయకుండా బిల్లులో గ్రామంలో ఉప్పరపేట, గుడిపాటిగడ్డ, జలంపేట మూడు కలిసి పేట కలిసి చేస్తాం. ఒక 50 ఏళ్ళ నుంచి చేస్తుంటారు మా పెద్దవాళ్ళ నుంచి. మా పిల్లలము మా తెలుగు ముందు నుంచి చేస్తాం. మా పెద్దవాళ్ళంతా మా గ్రామం అంతా మా 3 పేటలు కలిసి ఉప్పరపేట, గుడిపాటిగడ్డ, జలంపేట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రధాన కూడళ్లలో చలవ పందిర్ల ఏర్పాటు. హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రామకృష్ణ ఆటానమస్ డిగ్రీ కళాశాల మరియు పీజీ కళాశాలలో కెమెరన్ 2K25.
కోర్టులో ఉన్న కేసును పరిష్కరించి కానిస్టేబుల్ మెయిన్ పరీక్షలను వెంటనే నిర్వహించాలని డివైఎఫ్ఐ నాయకుల డిమాండ్. విద్యుత్ మీటర్ల రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ డిఈ కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన. పట్టణంలో వెలిసిన సుంకుల పరమేశ్వరీదేవి అమ్మవారికి సల్లముద్ద సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.